హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V6 నేను సిరిసాగర్. సో నిన్ను కోరి మజిలీ ఖుషి అంటే ఒక క్లాసిక్ లవ్ స్టోరీస్ తీసిన శివ నిర్వాణ గారు ఇప్పుడు ఒక డివోషనల్ టర్న్ తీసుకున్నారనమాట. సో మన మాస్ మహారాజా రవితేజ గారితోన డివోషనల్ థీమ్లో ఒక సినిమా అయితే తీయబోతున్నారు. అదే ఇరుముడి. రేపు మనకి అంటే ఆగస్ట్ 21న థియేటర్స్లోకి రాబోతుంది. మరి సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు శివ నిర్వాణ గారు ఉన్నారు. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. సో మొత్తానికి మూవీ కంప్లీట్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. నేను అనుకున్న కథని అనుకున్నట్టు ప్రజెంట్ చేశాను అనిపిస్తుంది. ఏదైతే ఆడియన్స్ ఇంటర్వ్యూ అవ్వాలనుకున్నారు, ఆడియన్స్ ఈ సినిమాలో ఏం టేక్ అవే చేయాలనుకున్నారు థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ సినిమాలో ఉంది కాబట్టి మీలాగే నేను కూడా వెయిటింగ్. చాలా వెయిట్ చేస్తున్నాం. అసలు ట్రైలర్ చూడంగానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు 5th మూవీ సార్ మీది? అవునండి, అవును. సో మరి మీరు ఎప్పుడు భోజనాలు పెడతారు? భోజనాలు ఎప్పుడు పెడుతున్నారు అంటున్నా? 5th ఫిల్మ్ కదా, అంటే ట్రైలర్ లో 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సో ఊరంతా భోజనాలు పెడతారు. సో మీది కూడా 5th మూవీ కంప్లీట్ అయిపోయింది. 10 సంవత్సరాలు కష్టపడి ఎస్టిమేట్ అయ్యాను. కనీసం ఒక 10 సినిమాలు అయినా చేయాలని నా కోరిక. ఎస్ సార్, మేము కూడా చాలా వెయిట్ చేస్తాం ఈగర్ గా. అన్ని మూవీస్ చూస్తాం. అప్పుడు పెడతారా? ఇప్పుడు 5th పెట్టరా? 5th పెట్టాం. ఓకే. ఆయన కూడా హీరో కూడా 5th క్లాస్ తాపడు కదా, తర్వాత చదివిస్తాడు కదా హై స్కూల్ కి పంపించి. ఓకే, సో పంపిస్తారు. చెప్పేస్తారు అయితే. మీకు ఎక్స్క్లూజివ్ గా చెప్పేసాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇరుముడి ఎలా పుట్టింది సార్? ఈ కథ ఎలా పుట్టింది అసలు? అదే ఖుషి తర్వాత ఏదైనా ఒక డీప్ ఇంటెన్స్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నానండి. నా దగ్గర 7 days ఉన్నప్పుడు ఇలాగా ఇయరంతా డ్రింక్ చేస్తూ 41 days మాల్లో ఉండే ఒక పర్సన్, అది కూడా కూతురు కోసం ఏం చేశాడు, ఆ కూతురు చుట్టూ అమ్మాయి చుట్టూ మిగతా అమ్మాయిలు, వాళ్ళందరి మధ్యలో ఒక డ్రంకార్డ్ క్యారెక్టర్. కానీ ఒక పాజిటివ్ ఏంటంటే ఆడపిల్లల్ని ఏమైనా అంటే తన కూతురునే అన్నట్టు ఫీల్ అయ్యే ఒక ఎమోషనల్ క్యారెక్టర్ మీద కథ రాస్తే ఆడియన్స్కి చాలా గట్టిగా పట్టుకుంటుంది ఎమోషనల్. కానీ దట్ ఈస్ ద రూట్ సీడ్ ఫర్ ద ఫిల్మ్. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ రైటింగ్. డివోషన్ లేయర్ డెవలప్ చేశాను, దాంట్లో ఎమోషనల్ లేయర్ డెవలప్ చేశాను. దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రిమైస్లోకి తీసుకెళ్ళి దానికి ఒక క్రైమ్ లేయర్ కింద కన్వర్ట్ అయినప్పుడు వచ్చే ఒక థ్రిల్ అది పెట్టుకొని ఫినిష్ చేశాను. అంతా అయ్యాక ఎవరు బాగుంటారు అనుకుంటే రవి గారు బాగుంటారు అనిపించింది. అది స్వామి మాల్లో ఆయన కథ చెప్పడం, ఆయనకు నచ్చడం, సినిమా స్టార్ట్ అవ్వడం, అయిపోవడం, రిలీజ్ రోజు రావడం. ఓకే, సో ఇక్కడ ప్రమోషన్స్ వరకు వచ్చాం అనమాట. సో ఇరుముడి కథ అంటే ట్రైలర్ చూసినప్పుడు మాకు అయ్యప్ప సంబంధించి ఇరుముడి అని పెట్టారు, కానీ అది ఒక 41 days ఒక పార్ట్ మాత్రమే అనిపించింది అనమాట. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అండి. ట్రైలర్లో మీరు ఎలా చూస్తారో అలాగే ఉంటుంది. ఓకే, అది అతను సినిమాలో ఒక అయ్యప్ప స్వామి భక్తుడు, అతనికి జరిగిన కథ సినిమా, కానీ అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ కోసం చేసిన సినిమా. సో అందరూ అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ ఏమన్నా ఉంటుంది? లేదు, నథింగ్ రిలేటెడ్ విత్ దట్. ఓకే. సో మొత్తానికి స్టోరీ పైన బాగా బలంగా వెళ్తున్నారు. బలంగా ఉంటుంది. సో బేబీ నక్షత్ర అని తీసుకున్నారు, అంటే పేరు కూడా మణికంఠ అని పెట్టారు. అంటే ఫస్ట్ నుంచి మాల వేస్తూ ఉంటారా రవితేజ గారు, లేదంటే పాప పుట్టిన తర్వాత పాప కోరిక మేరకు వేస్తూ ఉంటారు? అంటే పేరు మణికంఠ అని పెట్టేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. పేరు మణికంఠ, పాపను మనమ్మ అని పిలుస్తుంటాడు. సో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సో ఏంటంటే అయ్యప్ప స్వామికి తనకి ఒక బాండింగ్, ప్రతి 41 daysలో మాల వేయడం, సో కూతురుతో ఉండే అటాచ్మెంట్, అదంతా లేయర్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు మాల వేయాల్సి వచ్చింది, దేనికోసం వేయాల్సి వచ్చింది, దానిలో కూతురు పాత్ర అంతా, కూతురు చెప్పడానికి కారణం ఏంటి, ఇవన్నీ రేపు నుంచి. ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ స్టోరీ రాసుకోవడానికి మీకు? ఐ జస్ట్ క్విక్గానే రాస్తానండి. ఐ థింక్ 2 months పట్టింది. 2 months. అంటే రూరల్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నారు కదా, ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాస్ అన్నీ కొంచెం మంచి హిట్ అవుతున్నాయి. సో ఆ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి అదే రీజనా? అదేనండి, అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఒక ఇన్నోసెన్స్ ఉండి తన చుట్టూ ఉన్న ప్రపంచమే ప్రపంచం అనుకుంటాడు. మిగతా ప్రపంచం ఒక తెలియని ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది. ఎవరినైనా ఈజీగా నమ్మేస్తాడు. కోపం కూడా లెక్కలేసుకుంటూ రాదు, అది బాడీలో ఉంది కాబట్టి వచ్చేస్తుంది. సో అలాంటి ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఎలాంటి ప్లేస్లో ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక చిన్న ఊరైతే బాగుంటుంది. అలాగని చెప్పేసి ఈస్ట్ వెస్ట్ ఇలాంటి ఊర్లో పెడదామా అని ఆలోచన వచ్చింది. కానీ ఇలాంటి ఒక కథకి చిన్న క్రైమ్ సస్పెన్స్ ఉంది కాబట్టి ఒక కొండలు, డ్యామ్స్, ఫారెస్ట్ అలాంటి బ్యాక్డ్రాప్ అయితే ఒక టెన్షన్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. ఈ అమ్మాయిలకి ఏం జరుగుతుంది అని ఒక ఫియర్ ఉంటుంది అని ఐ హ్యావ్ చూసన్ సీలేరు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, అక్కడ చేసాం షూట్. ఓకే, ఎలా అనిపించింది సార్
అట్లా రూరల్ బ్యాక్డ్రాప్ వెళ్ళి అక్కడికే వెళ్ళి బ్యూటిఫుల్ sets అండి, తీసుకొని బ్యూటిఫుల్ ఏంటంటే మనం ఇక్కడ సెటిల్ వేసి ఎంత చేసినా ఆ ఒరిజినల్ ఫీల్ రాదు. అవును ఆర్టిస్ట్ కూడా ఏంటంటే అండి ఒక ఒరిజినల్ లొకేషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అతని పర్ఫార్మెన్స్ ఒక 10% ఉమ్, ఎక్సెల్ అవుతుంది. అవును మనం ఇక్కడ సెట్స్ వేసి చేసిన దానికి ఉమ్, అక్కడ నిజంగా ఆ ఊరు వెళ్ళి అడవిలోని అక్కడ ఆ చిన్న ఊర్లో చేసిన దానికి మైండ్ సెట్ అదంతా చాలా మారుతుంది. ఉమ్, అండ్ అందరూ 100% ఇవ్వగలరు. కెమెరామ్యాన్ కానీ ఓకే ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేయడానికి. ఇప్పుడు వాటర్ ఫాల్ చూస్తారా మీరు? అవును ఆ వాటర్ ఫాల్ మీద పాప హీరో కూర్చుంటారు కదా, అవును ఉమ్, ఆ బ్రిడ్జ్ మేము వేసింది. ఓకే కానీ అలా మా ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ ఆయన వేసారు అది. ఓకే ఉమ్, సో అది ఇక్కడ కూడా చేయొచ్చు, ఏదో గ్రీన్ మ్యాట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి చేయొచ్చు, కానీ ఆ ఒరిజినాలిటీ రాదనమాట. ఓకే సో ఎందుకో ఈ సినిమాని చాలా రియలిస్టిక్గా తీసుకెళ్దాము జనాల దగ్గరికి. అందరూ చూస్తున్నారు కదా ఈ మధ్య అంతా బిగ్ ఫిల్మ్స్, వైలెంట్ ఫిల్మ్స్ అన్నీ. సో ఒక వామ్త్, మన ఊరు, మన పాప, మన పిల్ల అలా ఉంటే బాగుంటుందని అలా చేస్తాను. రవితేజ గారు ఎలా ఉన్నారు అంటే ఆ మాల వేయడం అదంతా తనకి కొత్త, అంటే ఆ యాంగిల్ మనం ఎప్పుడు చూడలేదు అవును, రవితేజ గారిలో. సో ఎలా అనిపించింది సార్కి? ఇదే కాదని ఆయన డైరెక్టర్ యాక్టర్ బేసికల్గా. ఒకసారి స్టోరీ చెప్పేస్తే ఓకే ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకొని చేసేస్తారు. ఓకే ఇప్పుడు ఇందులో అయితే హార్డ్లీ ఒక 4 లుంగీలు, ఒక 5-6 షర్ట్లు. సినిమా అంతా. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మెచ్చుకోవాలి సార్ అవునండి, నిజంగా అవును. అసలు. సో టీం వర్క్ అండి, అందరం డిస్కస్ చేసి ఎలాంటివి బాగుంటాయి, మా అసిస్టెంట్ డైరెక్టర్స్. సో అందరితో సెట్స్ లో discuss చేసి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ ఇది పెట్టారు, అవునండి, అవును, ఆ వెనకాల పట్ట మంచం, అవును. ఇలాంటివన్నీ ఒక ఊర్లో కనిపించే ఇది అన్నమాట. అదే అక్కడే వస్తుంది రిలేటబిలిటీ. మనం మనందరం ఇప్పుడు సిటీలకు వచ్చేసిన, అవును. అంటే మీ సంగతి నాకు తెలీదు, సిటీలకు వచ్చేసిన ఓకే మనకి చిన్నప్పుడు అంతా మనం అంతా కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెరిగిన వాళ్ళమే కదా, అవును ఆ నయాన్సెస్ ఉంటాయి మనకి. సో వాటిని మళ్ళీ టచ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఒక గతంలోకి వెళ్ళి చూసిన లొకేషన్స్ అని అనిపిస్తుంది అనమాట. మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చి ఒక 10-12 ఇయర్స్ అయిపోయింది, చాలా కష్టపడుతున్నాను, ఇవన్నీ తెలుసు అనమాట మాకు. సో ఎలా అనిపించింది అక్కడ నుంచి మరి ఇక్కడ దాకా రావడం? ఈ జర్నీ ఎలా ఉంది మీకు? డెఫినెట్గా చాలా స్ట్రగ్లింగ్ టైమ్స్ అండి అవి, చాలా మంది లాగే. ఓ ఫస్ట్ ఫిల్మే నాకు నిన్ను కోరి నానిగా అంత స్ట్రగుల్ అయ్యాను, కష్టం అంతా ఒక రోజులో మర్చిపోయేలా చేసింది ఫస్ట్ ఫిల్మ్. ముందు ఏం చేసేవారు సార్ మీరు? లెక్చరర్ అని విన్నాం, నిజమేనా? అవునవును. ఓకే లెక్చరర్, టీచర్ యాక్చువల్లీ. ఓకే భాషం స్కూల్స్లో చెప్పేవాడిని. ఓ ఓకే ఎంఎస్సి బిఈడి ఓకే గ్రూప్స్ కూడా రాశాను, ప్రిలిమ్స్ అయిపోయింది. ఇంకా మెయిన్స్ రాసేస్తే జాబ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అన్ఫార్చునేట్లీ పాస్ అయిపోయాను అనుకోండి, ప్రాబ్లం కదా. ఫార్చునేట్లీ ఫెయిల్ అయితే పర్లేదు, ఓకే అన్ఫార్చునేట్లీ పాస్ అయిపోయారు. అన్ఫార్చునేట్లీ పాస్ అయితే ప్రాబ్లం కదా. అవును. ఇప్పుడు మా ఫాదర్ గ్రూప్స్, మ్మ్. అందుకని ప్రిలిమ్స్ రాసి వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ట్రయల్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి టుక్ మీ 10 years టు బికమ్ ఏ డైరెక్టర్. ఓకే నాన్నగారితో సినిమా చేశాను. ఇంకా అక్కడి నుంచి మర్చిపోయానండి ఆ స్ట్రగుల్ అంతా. అంటే లైక్ ఇంకా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే ఫస్ట్ మీరు అంటే లెక్చరర్ అని మీ ఫస్ట్ ఫిలింలో నిన్ను కోరిలో కూడా నాని గారికి ఆ టీచింగ్ ఫీల్డ్ అదంతా టచ్ చేశారు. ఆ నాలెడ్జ్ ఉందండి, ఎందుకంటే మొత్తం మా సర్కిల్ అంతా టీచర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంది. ఓకే అంటే అందుకే ఆ యూనివర్సిటీ, ఆ స్టాటిస్టిక్స్, ఉమామహేశ్వరరావు మీరు పిహెచ్డి. ఆ లవ్ స్టోరీ కూడా మీదేనా? అక్కడే మేము ఏం చదువుకున్నామో అక్కడే చేస్తాం. నిన్ను కోరిలో లవ్ స్టోరీ కూడా మీదేనా? అలాంటి లవ్ స్టోరీ ఉంటే బాగుంది అనే ఫీలింగ్ నాది తప్ప లవ్ స్టోరీ నాది కాదు. అంటే మీరు ఒక లెక్చరర్ గా టీచర్ గా చేసి మీదే అక్కడ పెట్టారేమో అని చెప్పి. అన్ని కాదండి, కొన్ని ఉన్నాయి నిన్నకోర్లో కొన్ని సీన్స్ అవి ఉన్నాయి, ఓకే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అవి. ఓకే అన్ని కాదు, ఓకే అలా ఎలా జరుగుతుంది. ముందేమైనా లవ్ స్టోరీ ఉందేనా మీకు? ఎగ్జాక్ట్ గా లవ్ స్టోరీ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏమండి, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తుంటారు కదా సార్. మా వైఫ్ తో ప్రాబ్లం లేదండి. ఓకే ఇప్పుడు నిజ జీవితంలో అలా వైఫ్ అండ్ మధ్యలోకి వెళ్ళి 10 రోజులు ఉంటారంటే కొడతారు. ఓకే నిజమే. ఒక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ అది. కాకపోతే లవ్ స్టోరీలో ఎవరికి ఉండవు. ఒక అమ్మాయి ఎక్కడో దగ్గర 10th లోనో ఇంటర్లోనో డిగ్రీలోనో ఒక అమ్మాయి నచ్చకుండా ఒక అబ్బాయి జీవితం ముందుకెళ్తుంది అంటే నేను నమ్మను, అది అబద్ధం. సో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఇప్పుడు కుళ్ళుకుంటుంటున్నారు. ఎవరు అదేమండి, ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ, ఎవరి లైఫ్ వాళ్ళు. సో ఇరుముడి తీసుకున్నప్పుడు మన ప్రొడ్యూసర్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మరి? వాళ్ళకి ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెన్స్ ఉండిందండి. అంటే కథ చెప్పినప్పుడే ఈ హీరోకి అనుకుంటున్నాను అలా ఏం చెప్పలా, కథను కథలా చెప్పాను. ది బికేమ్ సో ఎమోషనల్ అండ్
సెలబ్రేట్ చేసుకున్న సినిమా అవుతుంది శివ ఇది, మంచి మెసేజ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు దాన్ని రవి గారు నేను కలిసి, మా ప్రొడ్యూసర్ రవి గారు నేను కలిసి, రవితేజ గారు అయితే కరెక్ట్గా ఉంటారా స్వామి మాల్లో అది అని. ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఫస్ట్ నాకు రవణ్ ఎలా ఉంటారు అని అడిగింది ఆయనే. నేను వెంటనే జంప్డ్ అనమాట, అద్దరిపోద్దండి అని అలా వెళ్ళి చెప్పాను. ఇది సెకండ్ ఫిల్మ్ కదా మైత్రితో నాకు, వీ హ్యావ్ దట్ సింక్ అండ్ అంటే క్యారెక్టర్స్ తీసుకోవడం కూడా మనకి సాయి కుమార్ కానీ అలాగే అజయ్ ఘోష్ గారు కానీ వీళ్ళందరినీ తీసుకున్నారు. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది, అంటే ఫస్ట్ వాళ్ళతో వర్క్ చేస్తుంటారు మీరు. సో ఎలా ఉంది? అదేనండి, హీరో హీరోయిన్ మీద మనం ఎక్కువ కథ అనుకుంటాం కానీ వాళ్ళకి సపోర్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎక్స్ట్రానరీగా చేస్తేనే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎలివేట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళలో సాయి కుమార్ గారు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏదైనా చేయగలరు ఆయన. సో త్రినాథ్ లాంటి ఒక అగ్రెసివ్ మనిషిని ఆపడానికి అవతల ఒక పెద్ద మనిషి ఉండాలి. పెద్ద మనిషి ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు సాయి కుమార్ గారు బాగుంటుంది. అంటే సాయి కుమార్ గారు ప్రియా భవాని గారికి ఫాదరా? కాదు, సాయి కుమార్ కంప్లీట్ గా నైబర్హుడ్, డిఫరెంట్. అంటే రవితేజ గారు అన్నారు కదా ఫాదర్ అంటే, ఫాదర్ ఎలా సపోర్ట్ చేయాలో ఆ క్యారెక్టర్ మీకు తెలుస్తుంది, ఒక మెంటార్ లాగా అతను. ఓకే. సో ప్రియా భవాని గారు కూడా అసలు చించేశారు, వెరీ రియలిస్టిక్ పర్ఫార్మర్ అండి. నిజంగా నేను చాలా ఈ సినిమాలో ఒకరు ఉండాలి, మదర్ లాగా ఉండాలి, కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యండి కూడా తెలుగులో. చూడగానే హీరోయిన్ లా కాకుండా ఒక మదర్లీహుడ్ కనపడాలి, ఒక ఇన్నోసెన్స్ కనపడాలి. పైగా రవి గారి హైట్కి దానికి కరెక్ట్గా పక్కన నిల్చుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఫోటో దిగారేమో అనిపించాలి. అలా దొరికింది బంగారం లాగా మాకు. ఓకే, సూపర్ అన్నమాట. ఇద్దరి జోడీ చాలా బాగుంది, చాలా బాగుందండి. ఈవెన్ పాప గురించి వాళ్ళందరూ స్కిన్ టోన్ లో చూస్తే మీరు ఒక సింక్ లో ఉంటాయి ముగ్గురు, నిజంగా ఒక ఫ్యామిలీ లాగా. బేబీ నక్షత్రతో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి తను ఎలా చేసింది, ఎలా మేనేజ్ చేశారు? చాలా ఎఫర్ట్లెస్ అండి రవణ్ లాగే. అమ్మాయి గ్లిసరిన్ లేకుండా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి అమ్మాయికి. సుమగర్ ఇంటర్వ్యూలో చేసింది చూడలేదు మీరు? ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇలా కూర్చోబెట్టి అమ్మాయిని టైట్ క్లోజ్ పెట్టి ఏడ్చే అమ్మ అంటే సిచ్యువేషన్ చెప్పి అలా కళ్ళు ఒకసారి చూస్తే బడబడ కారిపోతాయి. అంత చిన్నపిల్లకి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అది, ఆ కెపాసిటీ. ఓకే, సో మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు జీవి ప్రకాష్ గారు యాజ్ యూజువల్ గా ఇచ్చేసారు. సో మీకు ఎలా అనిపించింది మరి మ్యూజిక్ ఇరుముడికి? టూ గుడ్ అండి, నాకు అనిపించడం కాదు జనాలకు కూడా అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఒక వెరైటీ ఆఫ్ మ్యూజిక్ ఉంది అందులో. జనరల్గా మనకు ఒక కమర్షియల్ సినిమాలో ఒక దేవుడి పాట, ఒక ఫాదర్ మదర్ పాప మెలడీ సాంగ్, ఒక క్రైమ్ థీమ్స్, ఒక వర్స్టైల్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే కొంచెం సైకలాజికల్ అప్రోచ్లో చేశారు. థియేటర్లో మీకు వినిపించే సౌండ్ లాస్ట్ 30 minutes హార్న్ చేస్తుంది బీజిఎం. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్కి సంబంధించి మల్లెపూల పల్లకి సాంగ్కి సంబంధించి ఒరిజినల్ సాంగ్ చాలా బాగుంది, బట్ మూవీలో కొంచెం డిసప్పాయింట్ చేసింది అనే టాక్ ఉంది. అది థియేటర్లో అలానే ఉంటుంది అంటారా, లేకపోతే చేంజ్ చేస్తారా? ఏం గుర్తురాదండి, చూడడం ఎంజాయ్ చేయడం, కుదిరితే లేచి ఆడడం తప్ప. అంటే ఆ టాక్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఆ సాంగ్ కి సంబంధించి? ఏమీ అనిపించలేదు. మార్చాలి లేకపోతే కొంచెం చేంజ్ చేయాలి అలా ఏమి అనిపించలేదు? ఓకే, పక్కా కాన్ఫిడెంట్ గా ఒక 2-3 రోజులు అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన డప్పు సింగర్ ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం పాడారు, కొంచెం వోకల్ కార్డ్స్ థిన్ అవుతాయి కదా, పాడినప్పుడు చిన్న లాస్ ఉంటుంది. ఏంటంటే అది బాగా వినున్నాం కాబట్టి ఓ 3-4 రోజులు మళ్ళీ వింటే ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ 2 రోజులు అన్నారు, తర్వాత ఇప్పుడు అంతా ఇప్పుడు ఒక సునామీ కదా సాంగ్. ఇప్పుడు ఐ థింక్ 10.5 ఎంతో 10 million అనుకుంటా. ఇప్పుడు చాలా అంటే ట్రైలర్ కానివచ్చు, ఆ మ్యూజిక్ కానివచ్చు, అన్ని. పైగా ఏంటంటే అతని వాయిస్ ఏదో కొంచెం తగ్గిందని చెప్పేసి ప్లేబ్యాక్ సింగర్తో పాడిస్తే అది ఇంకా తప్పు అవుతుంది. ఎందుకంటే ఆ వాయిస్ ఇస్తుంది కాబట్టి ఇంకా స్వాములందరూ కనెక్ట్ అవుతున్నారు ఆ వాయిస్కి. అది ఇది ఇప్పుడు సడన్గా మా శ్రీరామ్ పాడించలేం కదా, ఏప్సం పాడి తీసుకెళ్ళి. అలా అంటే మీరు రవితేజ గారి మూవీస్లలో చూసింది ఏంటంటే సార్ వచ్చారు మూవీకి అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేశారు అని. బుజ్జి గారి దగ్గర చేశాను. ఓకే, సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చూసారు మరి రవితేజ గారిలో? రవితేజ గారిలో అండి అప్పుడు ఇప్పుడు సేమ్ అండి, అప్పుడు కూడా అదే ఎనర్జీ. ఇలా క్యారవాన్ ఇలా డోర్ కొట్టగానే అన్న రెడీ అని అంటే ఓకే అని దిగేవాళ్ళు. మధ్యలో తింటున్నా కూడా వదిలేసి వచ్చేస్తారు షార్ట్ రెడీ అంటే. ఇప్పుడు అదే డెడికేషన్, వర్క్ వర్క్ వర్క్, ఏ చేంజ్ లేదు. ఓకే, మొత్తానికి మూవీ రిలీజ్ అవబోతుంది, ఏం చెప్తారు ఆడియన్స్కి? హ్యాపీగా చూడండి, విల్ గెట్ వన్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఓ 2.5 గంటలు మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తారు.
ఎస్ సో ఆల్ ద బెస్ట్ సార్. అయ్యప్ప గారి ఆశీస్సులు ఉండాలి, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.